ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే ఇనార్బిట్ మాల్కి డైరెక్ట్ రోడ్ని చూస్తారు. NH16లో ట్రాఫిక్ ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్జాక్ట్గా NAD ఫ్లేవర్ దగ్గర ఉన్నాం. ఈ NAD ఫ్లేవర్ దగ్గర మనకు తెలుసు కదా, ఒక రైలర్ బ్రిడ్జ్ అయితే అవుతుంది, రైట్ సైడ్లో వర్క్ అయితే అవుతుంది. మనం ఇప్పుడు NAD ఫ్లేవర్ నుంచి సత్యం జంక్షన్ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఎలా వెళ్తామో చూస్తాం. అంటే మనం నేషనల్ హైవే 60లో వెళ్లకుండా నేషనల్ హైవేకి ప్యారల్గా ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు గురించి చాలా తక్కువ మంది తెలుసు. ఇంతకుముందు ఈ రోడ్ అయితే బాగుండేది కాదు. ప్రజెంట్ ఆ రోడ్డు వేయడం వల్ల రోడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ రోడ్ని మీరైతే ఈరోజు చూడబోతున్నారు. ఈ వీడియో అయితే 2 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం NAD నుంచి కైలాసపురం వరకు వెళ్తాం. కైలాసపురం దగ్గర ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అక్కడ వరకు వెళ్ళి ఈ వ్లాగ్ ఎండ్ అవుతుంది. రేపటి వ్లాగ్లో ఆ కైలాసపురం ఇనార్బిట్ మాల్ నుంచి సత్యం జంక్షన్ దాకా వెళ్తాం. సో ఈ 2 వ్లాగ్స్ మీరు క్లియర్గా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మీరు ఎగ్జాక్ట్గా ట్రాఫిక్ లేకుండా సత్యం జంక్షన్కి ఎలా వెళ్ళాలనేది. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా NAD జంక్షన్ నుంచి. ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎలా వస్తారో మనం చెప్పలేం. కొంతమంది రాంగ్ రూట్లో వస్తారు, కొంతమంది సడన్గా తిప్పేస్తారు. చాలా డిఫికల్ట్ ఉంటుంది ఈ రోడ్లో వెళ్ళడం. మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు, రాంగ్ రూట్లో వస్తున్నారు. కొంతమంది మనకు ఆపోజిట్గా వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు, అలా వస్తూనే ఉంటారు. మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళడం చాలా బెటర్. కార్లో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మీరు బైకర్ని గుద్దినా కారు తప్పవుతుంది కాబట్టి. సో బీ కేర్ఫుల్, హ్యాపీగా అండ్ సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన మ్యారిట్ హోటల్ ఉంది కదా, ఆ మ్యారిట్ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వుడా లేఅవుట్ రోడ్లోకి అయితే వెళ్తాం. ఆ రోడ్లోకి ఎలా వెళ్తాం అండ్ ఆ రోడ్లోంచి మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది చాలా క్లియర్గా చూస్తాం. ఆ రోడ్ అయితే ఈ నేషనల్ హైవే ప్యారల్గా ఉంటుంది. ఆ రోడ్లో ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. ఈ రోడ్లో అయితే ఫుల్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి అండ్ ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ రోడ్లోకి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో చూద్దాం. నేను వెళ్ళేది మధ్యాహ్నం కాబట్టి ప్రజెంట్ ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. అండ్ ఒకవేళ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ట్రాఫిక్ అనేది ఆల్మోస్ట్ తక్కువగానే ఉంటుంది. ఆ రోడ్లో వెళ్తే మనం హ్యాపీగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. మనమైతే వస్తాం మ్యారిట్ హోటల్కి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని మనమైతే స్ట్రైట్ అవే వెళ్ళిపోదాం ఆ రోడ్లోకి. యాక్చువల్గా ఈ రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా పడగొట్టారు రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి. కానీ ఈ చిన్న ముక్క మా అయితే ఒక 1/2 km ఉంటుంది. ఈ 1/2 kmని ఎక్స్టెండ్ చేశారంటే మొత్తం మనకి రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఆల్మోస్ట్ 4 lane రోడ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఆ రోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు, రోడ్ చాలా చేంజ్ అని చెప్పి. ఇప్పటివరకు మీరు ఆ రోడ్లోకి వెళ్ళకుండా ఉండుంటే. నేను వెళ్ళినప్పుడు అయితే షాక్ అయ్యాను, ఎందుకంటే ఇంతకుముందు ఆ రోడ్ నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఆ రోడ్డు వేయడం వల్ల ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా మనమైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు రైట్ సైడ్లో కొన్ని బిల్డింగ్స్ పడగొట్టడానికి కనిపిస్తుంది. ఆ బిల్డింగ్స్ పడగొట్టే అక్కడ రోడ్ అయితే వద్దాం అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి ఏదో ఇష్యూ అయిన ఉంటుంది, అందువల్లే అది మొత్తం ఆగిపోయింది. ఇక్కడ నుంచి మీరు చూస్తే రోడ్డు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, స్ట్రైట్ రోడ్డు, హ్యాపీగా మనం అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోడ్లో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక 40 to 50 స్పీడ్ అయితే మెయింటైన్ చేయండి, అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళొద్దు. ఎందుకు అంటే ఈ రోడ్లో మనకి ఎక్కువగా చిన్నపిల్లలు తిరుగుతూ ఉండొచ్చు. ఈ ఏరియా కూడా రెసిడెన్షియల్ ఏరియా, సో అందువల్ల మనం కొంచెం నెమ్మదిగా వెళ్ళడం వల్ల చాలా బాగుంటుంది అండ్ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనమైతే సత్యం జంక్షన్ దాకా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రోడ్లోనే మనం వెంకోజీపాలెం వరకు ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. అలా మనం హనుమంతువాక, అక్కడ నుంచి అలా మధురవాడ వెళ్ళొచ్చు, లేదా వైజాగ్ బీచ్ కూడా వెళ్ళొచ్చు. ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాం, మన తెన్నిటిపారు దాకా వెళ్ళొచ్చు. ఈ రోడ్లో స్పీడ్ని కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ మీరు స్పీడ్ బ్రేకర్ని అబ్జర్వ్ చేయకపోతే మీ వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అక్కడక్కడ డ్రైనేజ్ వర్క్స్ కూడా అవుతున్నట్టు ఉన్నాయి, అండ్ అవి కూడా చూసుకుని వెళ్తే చాలా బెటర్. చూస్తున్నారుగా, చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనం డైరెక్ట్గా కైలాసపురం అయితే వెళ్తాం. అండ్ మీకు కనుక మీరు హైవేలో కనెక్ట్ అవ్వాలనుకుంటే మధ్యలో మీకైతే రైట్కి వే ఉంటుంది. ఆ వే నుంచి మీరు వెళ్ళి డైరెక్ట్గా ఈ నేషనల్ హైవే 16లో మెర్జ్ అవ్వచ్చు. అండ్ మధ్యలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. వే అయితే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లో నేనైతే 2021లో ట్రావెల్ చేశాను. అప్పుడు ఈ రోడ్ చాలా కంజెస్ట్గా ఉండేది, ఇప్పుడు ఈ రోడ్ని బాగా వెడల్పు చేశారు. అండ్ చూస్తున్నారు కదా ఈ రోడ్ ఎలా అనిపిస్తుందో. అండ్ ఇంకా ఈ రోడ్డు వేయడం చాలా బాగుంది.
మీరు అలా ముందుకు వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో న్యూ సారం రెస్టారెంట్ కనిపిస్తుంది. ఆ రెస్టారెంట్ నుంచి మీరు రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అప్పుడే మీరైతే ఈ రోడ్లో కంటిన్యూ అవుతారు. లేదా లెఫ్ట్ తీసుకున్నా లేదా రైట్ తీసుకుని డౌన్కి వెళ్ళిపోయినా మీరైతే నేషనల్ హైవేలో మెర్జ్ అయిపోతారు. ఇప్పుడు నేను తిరిగాను చూసారా, సేమ్ ఇలా తిరిగితే మీరైతే ఈ రోడ్లో కంటిన్యూ అవుతారు. లేకపోతే మాత్రం నేషనల్ హైవే 16 కన్నా వెళ్తారు, లేదా ఇంకొక వేరొక ఏదో ఒక రోడ్ కన్నా వెళ్ళిపోతారు. సో క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని మీరైతే వెళ్ళడం చాలా బెటర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మిడిల్లో మనకి 2 డబుల్ లైన్స్ అయితే ఉన్నాయి. ఈ డబుల్ లైన్ మనం అయితే క్రాస్ చేయకూడదు, క్రాస్ చేయకుండా మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఎక్కువగా మనుషులు తిరుగుతున్న రోడ్డు కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా రోడ్ మీద అయితే వెళ్ళాలి. మనకి ట్రాఫిక్ లేకుండా జర్నీ హ్యాపీగా ఉండాలంటే వెళ్ళొచ్చు, కానీ ఓవర్ స్పీడ్లో మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి. సో ఆ టైంలో మనం వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోడ్లో బస్సెస్ కూడా వస్తాయి. అండ్ ఆ బస్సెస్ని చూసుకుంటూ వెళ్ళడం ఇంకా బెటర్. ఎందుకంటే బస్సెస్ రాకెట్ స్పీడ్లో జుమ్ అని వస్తూ ఉంటాయి. అందువల్ల మనం చూసుకుని వెళ్ళడం. నేనైతే ఒక్కసారి ఈ రోడ్ అనేది క్రాస్ చేశాను, ఎందుకంటే ఆపోజిట్లో వెహికల్స్ అని రావట్లేదు, తక్కువగా వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇంకా ఆ కార్ను ఆర్డర్ చేయకపోతే మీకు వీవ్ అయితే బాగోదని చెప్పి నేనైతే రోడ్ని క్రాస్ చేసి ముందుకైతే వెళ్ళాను. మీరు క్రాస్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి. అండ్ ఇంకా మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఈ రోడ్ అయితే మొత్తానికి నేషనల్ హైవేకి ప్యారల్గానే వెళ్తూ ఉంటుంది. మీరు నేషనల్ హైవేలోకి మెర్జ్ అవ్వాలనుకుంటే మీకు వచ్చిన రైట్ తీసుకొని మీరు వెళ్ళిపోతే హ్యాపీగా మెర్జ్ అయిపోవచ్చు. అండ్ మీరు రైట్ తీసుకున్నప్పుడు కొంచెం చూసుకొని తిరగండి. అది చిన్న సందులో ఉందని మొత్తం తిరగండి, ఎందుకంటే ఆ సందులోకి వెళ్ళారంటే అది డెడ్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. అండ్ ఈ రూట్లో కూడా చాలా రెస్టారెంట్లు ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకు కనిపించినవి నేను మీకు చెప్తున్నాను, కొన్ని కనిపించిన ఉంటే అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమన్నా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే పాస్ చేసుకొని చూడొచ్చు. అండ్ మనం ఇలా వెళ్తే ఎన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎన్ఆర్బిట్ మాల్ చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఎన్ఆర్బిట్ మాల్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుందో కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఒక రోడ్ వస్తుంది, మొత్తం అడవిలో ఉంటుంది. ఇలాంటి రోడ్ వైజాగ్లో ఉందా అని మనం అనుకుంటాం, అలాంటి రోడ్ కూడా మీరు చూస్తారు. మనమైతే ఇప్పుడు ఒక కొత్త రోడ్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ రోడ్ మాత్రం చాలా బాగా చేంజ్ చేశారు, ఎందుకంటే ఇంతకుముందు చాలా కంజెస్టెడ్గా ఉండేది రోడ్డు. ఈ రోడ్లో ఇంతకుముందు ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంతకుముందు ఈ రోడ్లో నేను ట్రావెల్ చేసిన వ్లాగ్ అయితే ఉంటుంది, ఆ వ్లాగ్ మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ నేను కుదిరితే డిస్క్రిప్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరైతే వీడియో చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తారు కదా లెఫ్ట్కి ఒక టర్న్ ఉంటుంది, ఆ టర్న్ తీసుకుని మనం మళ్ళీ రైట్ తీసుకున్నాం అంటే అప్పుడు మనకు కనిపించే రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకా లెఫ్ట్లో రైట్లో మీకు అడవిలా ఉంటుంది, మధ్యలో రోడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ముందు కనిపిస్తుంది కదా కొండ, అదైతే సింహాచలం కొండ. సింహాచలంలో శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఉంది కదా, ఆ కొండే. ఇలా కూడా కొండపైకి ట్రెక్కింగ్ చేయొచ్చు, వ్యూ మాత్రం అదిరిపోతుంది వైజాగ్ది. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను, వెళ్ళినప్పుడు మీకు మంచి వ్యూ చూపిస్తాను వైజాగ్ది. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అయితే, ఇలాంటి రోడ్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? మామూలుగా లేదు ఈ రోడ్ అయితే. అండ్ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేయండి. అంటే చాలామంది వెళ్తూ ఉంటారు ఈ రోడ్లో, కానీ కొంతమంది లైక్ పెందుర్తి వైపు ఉండేవాళ్ళు కానీ లేకపోతే అటు గాజువాక వైపు ఉండేవాళ్ళు కానీ ఈ రోడ్లో తక్కువ ట్రావెల్ చేస్తారు. సో ఎవరైనా ట్రావెల్ చేయకపోతే ట్రావెల్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, అండ్ ట్రావెల్ చేయకపోయినా కామెంట్ చేయండి. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మనమైతే ఎన్ఆర్బిట్ మాల్ దగ్గరికి వెళ్తాం, అదే కైలాసపురం. అక్కడ కైలాసపురం జంక్షన్ మీకు ఆల్రెడీ చూపించాను, జంక్షన్ జలరావులో చూపించాను, ఇంకా మీకు ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ కూడా చూపించాను. ఆ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు.
ఫైనల్గా మనమైతే కైలాసపురం వస్తాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఎన్ఆర్బెట్ మల్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఆల్రెడీ క్రేన్లు కనిపిస్తూనే ఉండాలి. ఆ క్రేన్స్ దగ్గరే ఎన్ఆర్బెట్ మల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఎంత ఫాస్ట్గా అవుతుందంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఇంతకు ముందు చూసినప్పుడు అక్కడ అంత కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం చాలా చేంజ్ అయింది. మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మీకైతే చాలా క్లియర్గా ఎన్ఆర్బెట్ మల్ కన్స్ట్రక్షన్ అయితే కనబడుతుంది. చూస్తున్నారుగా ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో. చాలా క్రేన్లు అయితే ఉన్నాయి. దాదాపు 1, 2, 3, 4 క్రేన్లు అయితే కనబడుతున్నాయి. 5వ చివరిన ఉంది. ఇంకా మనకు కనిపించిన క్రేన్లు ఉన్నాయేమో, అంటే అటువైపు నుంచి ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది. టోటల్గా నాకు కనిపించిన క్రేన్లు అయితే 6 ఉన్నాయి. 6 క్రేన్లు వర్క్ చేస్తున్నాయి అండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో మీకైతే మన ఎన్ఐడి నుంచి కైలాసపురం దాకా చూపించాను అనుకుంటున్నాను. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.